సార్ నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటావు? నేను కార్ డ్రైవర్గా చేస్తూ ఉంటాను. ఎలా ఉందన్న 2 నెలల్లో మనకి ఎలక్షన్ రాబోతా ఉంది కదా, ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? ఈసారి చంద్రబాబు పట్టం కట్టే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ పక్కన పడేసేయండి, నేను దాని గురించి చదువు అంటున్నాడు, చదివిపిస్తున్నారు. దాని తర్వాత చదువుకున్న పిల్లలు ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు కావాలంటే ఇండస్ట్రీలు రావాలి. ఇండస్ట్రీలు ఉంటే పిల్లల భవిష్యత్తు పనికి వస్తుంది. అలాగే నిన్న యాత్ర సినిమా చూసా. యాత్ర సినిమాలో ఇంతకుముందు రైతు భరోసా హామీ అమలు చేస్తాను, రైతు రుణమాఫీ అని చెప్పి అన్నాడు. మరి అదే సిపిఎస్ ఇప్పుడు రద్దు చేయాలని చేస్తానని చెప్పి వచ్చిన వారంలో చేస్తానని చెప్పిన ఆయన 5 సంవత్సరాలు అయింది కూడా ఎందుకు చేయాల? అంటే ఇచ్చిన మాట తప్పడం కదా. సినిమాలో ఒక రకంగా బయటకు ఒక రకంగా చేస్తారా? అది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు చెప్పండి, ఎంతవరకు కరెక్ట్? ప్రజలు కూడా ఏంటంటే ప్రస్తుతం 5 ఏళ్ళు ఇచ్చాం కాబట్టి చేయనివ్వండి, దాని తర్వాత మాకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటాం. మెయిన్ ఆఫ్ ఆల్గా ఏంటంటే అండి, ఈ వద్దు, బ్యాలెట్లు వద్దండి, పోస్టర్లో ఇది వేస్తారు చూసారా, అది ఒకటి కావాలి మనకి. ఈ బ్యాలెట్లు అయితే ఏముంది, తారుమారు చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ అవ్వగానే 3 రోజులు 4 రోజుల్లో ఇచ్చేయాలి, డిక్లేర్ చేసేయాలి. 4 రోజులు పెట్టుకున్నారనుకోండి, దాన్ని ఏం చేస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చేసుకుంటారు. అది అంటే యాత్ర సినిమాలో వాస్తవాల కంటే అవాస్తవాలు ఎక్కువ ఉన్నాయంటారా ఏంటి సార్? ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డిని అభిమానిస్తా, వాళ్ళ కూతురిని ఎందుకు చూపించలేదు? దాంట్లో షర్మిల గారు పాదయాత్ర చేశారు కదా జైల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిందిగా. మరి ఆ పాదయాత్ర ఏది? అన్న వదిలిన బాణం కదా. మరి లేకుండా ఆయన్ని ఇచ్చేయడం అది కరెక్ట్ కాదు కదా సార్. అంటే వీళ్ళ వరకు తీసుకున్నారు కానీ, అంటే ఆమె అపోజిషన్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్లో కాబట్టి ఆమెను చూపించలేదు. అది అంటే కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు అంటే పావురాలగుట్ట దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు, కానీ యాత్ర సినిమాలో వెళ్ళినట్టుగా చూపించారు కదా, దీన్ని ఏ విధంగా భావిస్తారు అసలు? అదే సార్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అదే తండ్రి పేరు చెప్పి నేను వెళ్ళాను, ఆ రోజు తండ్రి గారు ఇలా ఉన్నారు, ఆ సమాజ్ దగ్గరికి వెళ్ళి నేను ఏడ్చానని చూపించారు ఆ సినిమాలో. మరి అతను ఏడ్చాడో ఏలేదో నేనైతే చూడలే, కానీ పబ్లిక్ జనాలు ఏమనుకుంటున్నారంటే, జనాలు అనుకున్నదే నిజం అవుతుంది ఎప్పటికైనా. అది ఆ సినిమాలో అలా చూపించారండి. అది ఇంకోటి ఏంటంటే, సినిమాలో సరైన క్యారెక్టర్ లేదు. అదేదో హస్తం గుర్తు పార్టీని అదేదో పార్టీని చెప్పి చూపించారు. ఎందుకు డైరెక్ట్గా మరి కొన్ని సినిమాలు ఒరిజినల్ ఫోటోలు ఎందుకు పెట్టారు? మరి రియాలిటీ అన్నప్పుడు ఒరిజినల్ ఫోటోలు ఎందుకు పెట్టారు? లాస్ట్లో జీవన్ నటిస్తాడండి, జీవన్ నటించిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చేస్తాడు దాంట్లోకి? అంటే ఇది ఒక పొలిటికల్ స్టంట్ కింద యాత్ర సినిమాని చూపించారండి. లేదంటే ఇప్పుడు అక్కడెక్కడో ఆయన్ని తీసుకొచ్చి తమిళనాడులో ఆయన తీసుకొచ్చి యాక్టర్కి ఎందుకు పెట్టారు? ఆంధ్రాలో ఎవరు పనికిరారా? అలాంటి వాళ్ళు ఎవరు చేయలేరా? అంటే ముఖ్యంగా ఎలక్షన్ కూడా 2 నెలల్లోనే ఉంది, 60 రోజుల్లో. ఈ టైంలో యాత్ర సినిమా తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ సినిమా మీద? ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అందరు మర్చిపోయారు సార్, ఇప్పుడు జగన్ రెడ్డి హవా నడుస్తుంది. ఏంటంటే ఇతను చేసిన అంటే తప్పులు ముఖ్యమంత్రి గారు వాళ్ళ సలహాదారులు పెట్టుకొని ఆ సలహాదారులు చేసిన ఇది కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు తెర మీదకి వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తున్నారు సార్. అది వాస్తవంగా సార్. ముఖ్యంగా గతంలో ఆయన నాన్నగారి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నారు. అసలు ఎవరి పరిపాలన మీకు బాగా అనిపించింది? తండ్రి పరిపాలన, కొడుకు పరిపాలన వ్యత్యాసం ఏమైనా ఉందంటారా? సార్ రాజశేఖర రెడ్డి పరిపాలన 100% బెటర్ సార్. ఇప్పుడు పథకాలన్నీ ఇచ్చేసి, పథకాలు అనేది ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కంపల్సరీగా పథకాలు అనేది ఇస్తారు, అది ఇచ్చి తీరాల్సిందే. ఏ ముఖ్యమంత్రి అయినా పథకాలు ఇస్తారు. ఈయన కొత్తగా ఇచ్చింది ఏముంది సార్? కాకపోతే వాళ్ళ నాన్నగారు చేసిందే బాగుంది సార్. ఎందుకంటే ఆరోగ్యశ్రీను ఆదుకున్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి మన హాస్పిటల్కి వెళ్తుంటే ఏమంటున్నారు తెలుసా అండి, ఆరోగ్యశ్రీ పని చేస్తుందని హాస్పిటల్లో తీసుకొని తర్వాత సర్వర్ పని చేయట్లేదని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 1-2 లక్షలు గుంజుతున్నారు సార్. అది మరేంటి సార్, అసలు టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారంటారు? సార్ పవన్ కళ్యాణ్కి అయితే అవగాహన లేదండి. ఇప్పుడు కానీ పొత్తుతో వెళ్తే కొన్ని సీట్లు వస్తాయి, కనీసం 10 సీట్లు వస్తాయి. తర్వాత ఆయన పొత్తుని విడ తీసుకొని జనసేనగా ఆయన ఇదే అవుతాడు, ఆయన నాయకుడిగా ఆయన ఇదవుతాడు. ఎందుకంటే పునాది లేని పార్టీ ఒకేసారి ఇచ్చేస్తే అవ్వదు కదండి, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒంటరికి ఎంత దూరం వెళ్ళలేనుగా, నా ఫ్రెండ్ కూడా నాతో పాటు వస్తేనే కదండి అది. కాకపోతే విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారండి, రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్, తర్వాత చంద్రబాబు గారండి. సార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ
చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తీరు కానీ ఈరోజు రాష్ట్రానికి ఎంతవరకు అవసరం ఉందంటారు అసలు? సార్ చంద్రబాబు దెబ్బతిన్న పులి అండి. ఎందుకంటే ఆల్రెడీ అతని మీద లేనిపోయిన నిందలు వేశారు కాబట్టి ఈసారి కూడా ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు 2-3 సంవత్సరాల్లో అమరావతి కంప్లీట్ అయిపోద్దండి. ముందు డెవలప్మెంట్ దృష్టి పెడతారు. డెవలప్మెంట్ దృష్టి పెడితేనే కదా సార్ ఏదన్నా మనం పన్నులు ట్యాక్సులు కట్టగలము. ఏమి లేకుండా ఎక్కడ పని చేసుకోగలుగుతాం చెప్పండి. 2.5 సంవత్సరాలు ఇసుక ఆగిపోయింది. జనాలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి కూడా ఏదో చిన్న చెత్తగా పనులు చేసుకొని వచ్చిన డబ్బులతో ఇంటి పనులు కానీ, చెత్త పనులు కానీ, డ్రైనేజీ పనులు కానీ అన్ని పనులు కట్టుకుంటూ అవుతున్నారు. ఒక్కొక్క పన్ను ఎంత ఉందో మీకు తెలుసు. పన్ను చెత్త పనులు అంటున్నారు. ఈ పనులని కట్టలేక సామాన్యుడు కొంతమంది కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. అయినా పీకల మీద కత్తి పెట్టి కట్టిస్తున్నారు. అంటే ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ కూడా ఈరోజు ఆదుకుంటా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీని అమలు ఎంతవరకు పూర్తి స్థాయిలో ఉందంటారు? సార్ ప్రజలను ఆదుకోవాలంటే సంక్షేమ పథకాలు కాదండి, ధరల స్థిరీకరణ చేసి ఆదుకోవాలండి. ధరల స్థిరీకరణ తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా నువ్వు పథకాలు డబ్బులు అకౌంట్లో డైరెక్ట్గా ఏ అవసరం లేదు. ధరల స్థిరీకరణ బియ్యానికి అక్కడక్కడ కంట్రోల్, కూరగాయలకి అక్కడ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది కదా సార్. వాడికి ఇచ్చి మళ్ళీ వాడిని వాడిని పేదోడు కాదు, ఆడు ఇంకా పేదోడైపోతున్నాడు. ఇప్పుడు 15,000 ఉండే స్కూల్ ఫీజు 20,000 అవుతుంది. ఇంకా డబుల్ వ్యత్యాసం, 5,000 రూపాయల వ్యత్యాసం కనబడుతుంది అక్కడ. ఎవరికి నష్టం? పేదోడికే నష్టం. పథకాలు అనేది ఎవరైనా ఇస్తారు సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇస్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత ముఖ్యమంత్రులు చేసింది ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదండి చెప్పండి? ఇస్తాడు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆయనకి అవగాహన లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యి చేస్తున్నాడు. మా పిల్లల రైతు బంధుగా పెంచాడు. దాని తర్వాత ఆర్టీసీలో బస్సులో ఫ్రీ అని చెప్పి అంటున్నాడు. సార్ ముఖ్యంగా 3 రాజధానుల కాన్సెప్ట్ గురించి తీసుకుంటే ఒక రాజధానితో చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తానని చెప్పి ఆయన, 3 రాజధానితో రాష్ట్రం మొత్తం డెవలప్ చేస్తాను, 3 ప్రాంతాలను డెవలప్ చేస్తానని ఈయన. ప్రజలు దేన్ని స్వాగతించే అవకాశం ఉందంటారు ఒకవేళ రేపు ఎలక్షన్లు ఎవరికి వెళ్తున్నారు? సార్ ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు అన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ఒక ముఖ్యమంత్రి గారు విశాఖ నుంచి విజయవాడ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? అలా ఎందుకు ఖర్చును తగ్గించుకొని అసలే లోటు బడ్జెట్ 10 లక్షల కోట్ల అప్పులో ఉంది. కాబట్టి ఒక రాజధాని ఉండి చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు అడగట్లేదండి మాకు ఇదే రాజధాని అని కాదు, ప్రజలకి పట్టించుకోమని అడుగుతున్నాం తప్ప ఇంకెవరిని ఏం అడగలేదండి. నాకరిగా వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటారు? ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది సార్? ఒక 50 సీట్లు వైసీపీకి వస్తే గగనం సార్. మిగతాదంతా చంద్రబాబు గారు క్లీన్ స్విప్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. మరి షర్మిల గారు ఏం చేస్తారో అయితే మనకైతే తెలియదు. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు అందరూ కొద్దిగా వైసీపీలో ఉన్నారు. వాళ్ళని లాక్కొని ఇది చేసుకోవాలంటే కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే షర్మిల గారు మొన్నే వచ్చారు రీసెంట్గా. ఆవిడ ప్రభావం ఉంటుందంటారు ఎలక్షన్ మీద? షర్మిల గారి ప్రభావం 10-15 సీట్లు ఉంటుంది సార్ కాంగ్రెస్కి. 10 సీట్లు వేసుకోండి కంపల్సరీ. 10 సీట్లు ఎవరికి నష్టం కలిగే అవకాశం ఉందంటారు? వైసీపీకి అవుతుంది సార్. అంతేగా అధికార పార్టీ ఉన్నప్పుడు మరి జగన్ గారు చెల్లెలు కాబట్టి ఆమె ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి.